Namaste, welcome to Vijay Kranti Voice of Telangana. This is Mani. ఎల్నినో ప్రభావంతో కరువు కోరల్లో చిక్కుకోబోతున్నామని భయపడిపోయిన రాష్ట్ర ప్రజలపై వానదేవుడు ఎట్టకేలకు కరుణ చూపాడు. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి పెద్దగా చినుకుజాడ లేనప్పటికీ గడిచిన 2-3 రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. వర్ణదేవుడు ఇన్నాళ్ల కరువును తీర్చేస్తున్నట్టే కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కురుస్తున్న వర్షాల వివరాలు ఒకసారి చూసేద్దాం రండి. విస్తారంగా వానలు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, ప్రాజెక్టులకు జలకళ, ఆనందంలో అన్నదాతలు. నేడు రేపు భారీ వర్షాలు. 2 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలకు ఒక్కసారిగా జలకళ వచ్చేసింది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో నమోదైంది. 24 గంటల్లో దాదాపు 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాల్లో గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి, పెద్దగొల్లగూడెం రోడ్డు కొట్టుకుపోవడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు కట్టయ్యాయి. మరోవైపు గణపురం మండలం ఓపెన్ కాస్ట్ బొగ్గుగన్లో ఉత్పత్తి నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో ఇండ్లలోని నీళ్లు చేరాయి. మరోవైపు ములుగు జిల్లా మేడారం జంపన్నవాగులో ఓ భక్తుడు గల్లంతయ్యాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తిమ్మయ్య 4 స్నేహితులతో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనం కోసం వెళ్లగా అక్కడ జంపన్నవాగులో స్నానం చేసే ప్రయత్నంలో వరద తీవ్రతకు కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తిమ్మయ్య కోసం గాలింపు చేపడుతున్నారు. ఇక మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయని పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ చెప్పింది. సో వ్యూవర్స్, మరి రాష్ట్రంలోని వానలకు లోటుండదు అని మీరు భావిస్తున్నారా? మరి రాష్ట్రంలో ఇక వానలకు లోటుండదని మీరు భావిస్తున్నారా? కరువు బాధలు ఉండవని అనుకోవచ్చా? మరి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.